సార్ ఒక కాల్ చేసి స్టూడెంట్ వచ్చారు సార్, కొంచెం ఒకసారి మీతో మాట్లాడతాను. నేనే నీ దగ్గరికి ఒక స్టూడెంట్ పంపించా. ఆ అబ్బాయేనా ఇతను? ఆ, ఇతను వేర్లే, ఇతను వేర్లే. నా దగ్గర ఉన్నాడు, బయట ఉన్నాడు. ఓకే, సార్ చెప్పమ్మా. తను ఒక నిమిషం. ఏంటంటే అరే మొన్న అరే సిబిటి ఇంటిగ్రేటెడ్ కోటేశ్వర బ్యాచ్ లో అనే కంటిన్యూ అవుతున్నాడు సార్. ఒక నిమిషం అమ్మా, ఒక నిమిషం. కోటేశ్వర అనే దగ్గరికి ఒక స్టూడెంట్ తీసుకెళ్ళమన్నాను కదా, తీసుకెళ్ళలేదా? సరే ఓకే, కూర్చోబెట్టండి, నేను మాట్లాడతాను. అమ్మా నువ్వు చెప్పమ్మా కోటేశ్వరరావు. సార్ ఇప్పుడు ఆ స్టూడెంట్ ఏంటంటే మొన్న సిఏ ఫౌండేషన్ పాస్ అయ్యాడు సార్. ఓకే, తను నా దగ్గరకు వచ్చాడు, మీ మోహన్ సార్తో ఒకసారి మాట్లాడతాను సార్ అన్నారు. అవునమ్మా, నా నెంబర్ స్టూడెంట్స్ దగ్గర ఉంది, డైరెక్ట్ కాల్ చేయొచ్చు కదా. ఇష్యూ ఏంటి చెప్తున్నానా? తను పాస్ అయ్యాను, అది ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను అంటున్నారు. సరే త్వరగా విన్నాను. హలో చెప్పమ్మా, ఇష్యూ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నాన్న, చెప్పమ్మా. సార్ యాక్చువల్గా ఈ డిసెంబర్ అటెంప్ట్లో సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అయ్యాను సార్ నేను. ఓ వెరీ గుడ్. అంటే యాక్చువల్గా జూలై అటెంప్ట్లో ఒకసారి ఇచ్చాను సార్, అటెంప్ట్ ఇచ్చాను సార్. ఓకే కాకపోతే అప్పుడు ఫెయిల్ అయ్యాను సార్ అప్పుడు. ఓకే కానీ ఇప్పుడు సిఏ ఇంటర్ ప్రీవియస్ బ్యాచ్ అయితే జాయిన్ అయ్యా అప్పుడే. తర్వాత రిజల్ట్స్ చూసాక డైలమాలో ఉంటే అప్పుడు ఒకసారి అప్పుడే జాయిన్ అవటం అంటే ఇప్పుడు మన ఆగస్టులో స్టార్ట్ అయిన ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ లో జాయిన్ అయిపోయి సిఏ ఇంటరా? అవును సార్, సిఏ ఇంటర్ ప్రీవియస్ బ్యాచ్ జాయిన్ అయ్యాను సార్. ఓకే, అప్పుడు రిజల్ట్ సెప్టెంబర్ 13 వచ్చింది కదా సార్ అసలు. అవును అవును. దాంతో ఫెయిల్ అయితే అప్పుడు డైలమాలో ఉంటే అప్పుడు ఒకసారి మీరు వీడియో పెడుతున్నారు సార్, అది ఇంటిగ్రేటెడ్ కోచింగ్ గురించి. అవును, సిఏ సిఎంఏ ఇంటర్ కలిపి చెప్పేస్తామమ్మా. మీరు సిఏ ఫౌండేషన్ పాస్ అయిపోయినా సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయితే జాయిన్ అయిపోండి అని చెప్పాం. అవును అదే సార్. మన ఫస్ట్ బ్యాచ్, ఆ బ్యాచ్ తోనే ఎక్స్పెరిమెంట్ చేసాం మనం, అది ఈ అంటే ఇంటిగ్రేటెడ్ బ్యాచ్. అది దానివల్ల ఐ మీన్ అంటే ఆ తర్వాత సిఎంఏ ఇంటర్ తర్వాత కూడా సిఎంఏ ఇంటర్ ద్వారా సిఏ ఇంటర్ రాయొచ్చు కదా. అవునమ్మా, అవును కరెక్ట్. అందువల్ల అప్పుడు ఇంటిగ్రేటెడ్ జాయిన్ అయిపోయాను సార్ నేను. సో ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ అంటే సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ కలిపి ఉన్నటువంటి బ్యాచ్ క్లాసులు అటెండ్ అవుతూ సిఏ ఫౌండేషన్ ప్రిపేర్ అయిపోయావా? అవును సార్, అంటే వెరీ గుడ్. సరే ఒక అటెంప్ట్ ఇద్దామనేసి ఇచ్చాను సార్ డిసెంబర్ లో. పాస్ అయిపోయావు? పాస్ అయ్యా సార్ ఇప్పుడు. నువ్వు ఎందుకు పాస్ అయ్యావు అని కనిపిస్తుంది. డిసెంబర్ లో పాస్ అయ్యావు, మన జూలైలో ఫెయిల్ అయ్యావు, ఇప్పుడు రాస్తే మళ్ళీ పాస్ అయ్యావు కదా, ఏంటి రీజన్ ఏంటి? అంటే అప్పుడు వచ్చేసి అదే లేక్ ఆఫ్ ప్రిపరేషన్ సార్. ఎగ్జామ్ రాసేటప్పుడే క్లారిటీ ఉంది ఫెయిల్ అయిపోతానేమో అని. క్లారిటీ కూడా ఉంది ఫెయిల్ అవుతానని, అయినా వెళ్ళాను సరే రాద్దామని. నాకు అర్థమవుతుంది అంటే చెప్పనమ్మా, నేను యాక్చువల్గా కొంతమంది పిల్లలతో ఫెయిల్ అయిన పిల్లలతో మాట్లాడుతున్నాను కదా. సిఏ ఫౌండేషన్ సిలబస్ గతంలో సిపిటితో కంపేర్ చేస్తే కాస్త సిలబస్ పెరిగింది. సో కొంతమంది పిల్లలు ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అవ్వగలుగుతున్నారు, కానీ కొంతమందికి ఏంటంటే ఆ టైం సరిపోక సిలబస్ పెరిగింది, టైం సరిపోవట్లా. అవును సార్, మళ్ళీ సెకండ్ పెట్టారు కదా సార్, ఆ టైంలో ఆన్లైన్ కూడా ఉందిగా. కరెక్ట్. అవును సార్. సో ఆన్లైన్ ఉంది, దానివల్ల సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అవ్వలేకపోతున్నారు, కానీ సెకండ్ అటెంప్ట్ రాస్తే ఆ పట్టుదల పాస్ అయిపోతున్నారు. కేవలం ఎందుకు ఫెయిల్ అయ్యారంటే చెప్పమ్మా. అంటే అప్పుడు నాకు సెకండ్ అటెంప్ట్ లో నాకే క్లారిటీ తెలిసింది సార్. అంటే ఫస్ట్ అటెంప్ట్ లో టైం ఎగ్జామ్ సరిపోలేదు. ఫస్ట్ అటెంప్ట్ లో చాలా మంది పిల్లలు ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే టైం సరిపోక. అవును సార్, వాళ్ళకి సఫిషియెంట్ గా టైం ఉండట్లా. ఇప్పుడు సిపిటి అనుకో, మా దీంతో కంపేర్ చేస్తే సిలబస్ తక్కువ ఉంటది, ఇది సిలబస్ పెరిగినప్పుడు టైం పెరగాలి కదా, టైం పెరగల. సో ఆ సఫిషియెంట్ టైం లేక పిల్లలు కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. ఎవరైతే ఈ కోర్సు పట్ల అభిమానంగా ఇంకోసారి రాస్తున్నారో సో వాళ్ళలో ఎక్కువ మంది మళ్ళీ పాస్ అయిపోతున్నారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా రాశారా ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ వింటూ? యాక్చువల్ గా మేము ఒక 7 మెంబర్స్ ఏమో ఉన్నాం సార్. మేము 7 మెంబర్స్ కలిసే గ్రూప్ గా జాయిన్ అయ్యాం అసలు. మా 7 మెంబర్స్ పాస్ అయిపోయాం సార్. ఫౌండేషన్. అవును సార్, గ్రేట్, దట్స్ గ్రేట్. ఇంటిగ్రేటెడ్ లోనే ఉండి పాస్ అయ్యాం సార్. యాక్చువల్గా నేను కూడా అమ్మా, ఎవరైనా ఇట్లా ఫెయిల్ అయిన వాళ్ళకి అదే చెప్తున్నాం, మీకు మళ్ళీ ఓపిక ఉండి ఇంట్రెస్ట్ ఉంటే సిఏ ఫౌండేషన్ రాసేయండి. లేదు ఆల్రెడీ సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయిపోయామని అంటే టైం వేస్ట్ చేసుకోకుండా ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ జాయిన్ అయిపోండి అని చెప్తున్నాను నేను. అవును సార్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ వల్ల నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మే అటెంప్ట్ లో సిఎంఏ ఇంటర్ రాసేస్తున్నాను సార్. వెరీ గుడ్. అంటే కాన్ఫిడెన్స్ ఉంది పాస్ అయిపోతానని, ఎందుకంటే సిఏనే సిలబస్ విన్నాను కదా. సిఏ సిలబస్ విన్నాక సిఎంఏ రాద్దాం అనేసి. ముందు సిఎంఏ ఇంటర్ రాసేస్తున్నావు రేపు? అవును సార్, ఆ తర్వాత ఇక సిఏ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు తర్వాత నాకు తెలిసి ఇప్పుడు నువ్వు పాస్ అయ్యావు కాబట్టి నవంబర్ 2022లో నవంబర్ లో రాయొచ్చు. దీనివల్ల కాకపోతే 6 months బెనిఫిట్ కదా సార్, ప్రిపరేషన్ టైం వచ్చింది నీకు 6. కరెక్టే, నువ్వు హ్యాపీగా సిఏ ఇంటర్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది, ఇందాక నేను మాట్లాడినప్పుడు నాకు కూడా స్ట్రైక్ అయింది పిల్లడితో. సిఏకి సిఎంఏకి 2 సార్లు కోచింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. ఒకే బ్యాచ్ లో 2 వినేయచ్చు.
మా ప్రిపరేషన్ కి టైం ఉంటుంది. సిలబస్ ముందే కంప్లీట్ అయిపోయింది. ఉమ్. ఇప్పుడు ప్రిపరేషన్ కి 6 months టైం ఉంటుంది కాబట్టి బోత్ గ్రూప్స్ రాస్తామని ప్లాన్ వేస్తున్నాను సార్ నవంబర్ అంటే ఆల్మోస్ట్ ఈ 2022 కి. 1.5 year లో నువ్వు రేపు జూన్ కి సిఎం ఇంటర్ రాసేస్తావు, అవును సార్. నవంబర్ కి సిఏ ఇంటర్ కూడా రాసేస్తావు. సిఏ ఇంటర్ 2 గ్రూప్స్ ఎక్స్ట్రా రాద్దాం అనుకుంటున్నాను ఎక్స్ట్రా సార్. ఫీజు కూడా ఖర్చు ఉండదు. ఆల్రెడీ సిఏ ఇంటర్ సిఎం ఇంటర్ రెండు వింటున్నావు కదా, అవును సార్. అదే కోచింగ్ తో నువ్వు సిఏ ఇంటర్ కూడా రాసేయచ్చు. అవును సార్. సరే, ఓకే ఓకే. నువ్వు ఇంకోటి గమనించావా, ఫెయిల్ అయిన ఏంటి సార్? తర్వాత ఎవరైతే గివప్, నేను ఓడిపోతాను లేకపోతే నేను ఇంకా సరెండర్ అయిపోతానని ఆ, అనకుండా ఎవరైతే ఫైట్ చేశారో వాళ్ళందరూ సంతోషంగానే పాస్ అయ్యి- సక్సెస్ ఆ, అవుతున్నారు. అవును సార్. సో అవును సార్. మీరు చేసిన మంచి పని ఏంటంటే ఫెయిల్ అయిన తర్వాత ఆ, డిప్రెస్ అవ్వకుండా, సరే సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యాం కదా, లెట్ అస్ కంటిన్యూ దిస్ కోర్స్ అని చెప్పి ఆ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ జాయిన్ అయిపోయి ఉమ్. సిఏ కూడా కంటిన్యూ చేశారు. అంటే అప్పుడు మీరు వీడియో పెట్టారు కదా సార్, వీడియో చూసే అసలు నాకు ఈ ఐడియా వచ్చింది సార్ అసలు. గుడ్, మీరు కూడా కష్టపడ్డారులే అమ్మా. ఇప్పుడు అటు ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ క్లాసెస్ వింటూ మళ్ళీ సిఏ ఫౌండేషన్ కూడా ప్రిపేర్ అవటం అంటే అంత ఈజీ ఏం కాదు నాన్న. ఆ, నేను ఇప్పుడు నిన్న కోటేశ్వర అనే కూడా అదే చెప్పా, ఈ ఫస్ట్ టైం రాసిన వాళ్ళు ఉంటారు చూసారు, రెగ్యులర్ బ్యాచ్ పిల్లలు, అవును సార్. వాళ్ళ రిజల్ట్ 50-55 ఆ రేంజ్ లో ఉంది. కానీ క్రాష్ బ్యాచ్ స్టడీవర్స్ బ్యాచ్ పిల్లలు అయితే 70% పాస్ అయ్యారు. అవును సార్. అంటే అప్పుడు ఆన్లైన్ కదా సార్, అది ఎవరు ప్రిపేర్ అవ్వలేదు సరిగ్గా. ఇప్పుడు మాకు బాగా టైం ఉండింది. ఒకసారి ఫెయిల్ అయ్యాక తెలిసింది, ఐ మీన్ ఎక్స్పీరియన్స్ అయ్యాం మేము ఎలా రాస్తే పాస్ అవుతాము అలా. గుడ్, అదొకటమ్మా. ప్లస్ టైం సరిపోయింది మీకు, ఫస్ట్ అటెంప్ట్ లో టైం సరిపోలా, టైం ఇప్పుడు ఈ సరిపోలేదు, సెకండ్ అటెంప్ట్ లో మీకు టైం సరిపోయింది. సరిపోయింది. అవును సార్. సరే నాన్న, బాయ్ మా, ఆల్ ద బెస్ట్. అమ్మ ఓకే నన్ను సార్, అడిగాను థ్యాంక్ యూ చెప్పు. సార్. బాయ్ నాన్న. ఓకే సార్, బాయ్ సార్.